ఆర్టీసీ బస్సులో ప్రైవేట్ డ్రైవర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. చాలా బస్సులు కండక్టర్స్ లేకుండా నడుస్తున్నాయి. టికెట్ ఇవ్వకుండా ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరు తమ సొంత ఫోన్లో క్యూఆర్ కోడ్ చూపించి డబ్బులు వసూలు తీసుకుంటున్నారు. మరికొందరైతే టీ ఖర్చులంటూ అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఎంత కొట్టాలన్నా? ఇవి ఎవరికి ఇస్తావు ఈ డబ్బులు? నీకేనా డబ్బులు? టీకా? నేను ఎన్ని 15 ఎన్ని చాయలు తాగుతా? అంతే కదా? కాదు అంతే కదా, ఏం కాలేదు పోనీ, కానీ డబ్బులు కొట్టాలి కదా. మరి నువ్వు ఫోన్ పే నేను కొడతానా? నువ్వు చూపి మళ్ళీ స్కానర్ చూపి. అరే ఏమన్నా చూపియన్నా, నేను డబ్బులు కొట్టవద్దా నీకు అన్నాడు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సమ్మె నేపథ్యంలో ఒకవైపు ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మాత్రం ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే నిన్న సమ్మె ప్రారంభమైంది. చాలా చోట్ల ఇటు ఆర్టీసీ బస్సులకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులతో నడిపే ప్రయత్నం చేస్తారు. ఎలక్ట్రికల్ బస్సులు అయితే చాలామంది మహిళా ప్రయాణికుల వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు ఘటన మర్చిపోయి ముందుకే తాజాగా ఈరోజు కూడా ఇటు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి వారు కూడా ఛాయ్ ఖర్చులకు డబ్బులు కావాలంటూ ప్రయాణికులను డబ్బులు డిమాండ్ చేస్తూ ఫోన్పే చేయాలంటూ కూడా అడగడం ప్రస్తుతానికైతే కొంత ఆసక్తికరంగా ఇటు చర్చనీయాంశంగా మారినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇప్పటికే ఎందుకంటే వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్లో ప్రతిరోజు సాధారణ రోజుల్లో 3000 పైచీలకు బస్సులు నడుస్తాయి. కానీ ప్రస్తుతం సమ్మె నేపథ్యంలో కేవలం అద్దె బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు కలుపుకొని సుమారుగా 300 పైచీలకు మాత్రమే ఉంటాయి. అవి కూడా అరకొరగా రూట్లో తిరగడంతో కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి బస్ పాయింట్ల వద్ద కూడా వెయిట్ చేస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తుంది. కానీ చాలామంది ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే సమ్మె నేపథ్యంలో ఇటు కండక్టర్లు డ్రైవర్లు అంతా కూడా సమ్మెలోకి వెళ్ళడం, దీంతో కూడా కొన్ని బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు అయితే ఆ ప్రైవేట్ సంబంధించిన డ్రైవరే టికెట్ తీసుకోవాలంటూ కూడా చెప్పడంతో ప్రస్తుతానికైతే చాలా చోట్ల ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల కొంతమంది ప్రైవేటు కండక్టర్లను ఏర్పాటు చేసుకొని కూడా వారు ట్రిమ్మింగ్ మిషన్ ఆపరేట్ చేయడం రాకపోయినా కానీ ఏదో ఒక విధంగా టికెట్ వసూలు చేస్తున్న కొంతమంది తమ ఫోన్పే ద్వారా కూడా సొంత ఖాతాల్లోకి డబ్బులు వేసుకున్న దృశ్యాలు మనకు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఒకవైపు సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. ఇంకా ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇంకా దిగి రాకపోవడం, కార్మికుల సమస్య సంబంధించిన పరిష్కారం కాకపోవడంతో కూడా హైదరాబాద్ నగరంలో రెండో రోజు సమ్మె ఎఫెక్ట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. నిన్న 75% పైగా ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం. కేవలం అద్దె బస్సులు ఎలక్ట్రికల్ బస్సులకు మాత్రమే పరుగులు పెట్టడంతో కూడా ప్రస్తుతానికైతే కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి మనం సికింద్రాబాద్లోని రైతీఫైలి బస్టాండ్లో చూసుకుంటూ కూడా నిత్యం ఇక్కడ నుంచి వేలాది మంది ప్రయాణికులు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్న దృశ్యాలు మన గతంలో కనిపించాయి. ప్రస్తుతానికైతే కొంత బస్సుల రద్దీ లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెట్రోలో రద్దీ ఎక్కువ ఉండడంతో కూడా చాలాసేపు బస్టాండ్ల వద్ద నిలబడి ప్రైవేట్ వాహనాలతో పాటు వచ్చే అరకొర బస్సులను కూడా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా చోట్ల ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి కూడా చాలామంది మహిళా ప్రయాణికులకు సంబంధించి ఉచిత బస్సు పథకం అమల్లో ఉన్నా కానీ కొంతమంది వారి వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి కూడా హైదరాబాద్లోని చాలా ప్రధాన రహదారులు ఉప్పల్, ఎల్బీ నగర్తో పాటు కొన్ని ప్రధాన రహదారులు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే కనెక్టివిటీ ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా కొంత ప్రయాణికులు ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మహాత్మా గాంధీ బస్ స్టేషన్, ఇటు రైతీఫైలి బస్ స్టేషన్ కూడా ప్రస్తుతానికైతే కొంతమంది ప్రయాణికులు, అది కూడా అత్యవసర పని మీద బయటికి వెళ్లే ప్రయాణికుల సంబంధించి మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి. వారికి కూడా గంటల తరబడి వేచి చేస్తే కానీ అటు వారికి సంబంధించిన బస్సులు రాకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇష్టారాజ్యంగా ముఖ్యంగా జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు మాత్రం కూడా వారికి ప్రైవేటు సంబంధించిన క్యాబ్ డ్రైవర్లు, ఇతర వాహనాలకు సంబంధించిన వారు కూడా ఇష్టారాజ్యంగా వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ సిటీలో మాత్రం కొంత అత్యవసర పనుల మీద బయటికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.